కోర్టులో అబద్ధపు సాక్ష్యం. అది ప్రకాశవంతమైన సూర్యరశ్మిగల రోజు. రమేష్ పనిలేక తన గ్రామానికి వెళ్లే రోడ్డు వెంట నడుస్తున్నాడు. తన ఎద్దుల బండిని మంచి ధరకు అమ్మగలిగినందుకు అతను సంతోషంగా ఉన్నాడు. ఆ కొత్త యజమాని ఎద్దులు తమను తామే లాక్కోవడానికి కూడా చాలా ముసలివని గమనించలేనంత మందబుద్ధి కలవాడు. అతను రోడ్డు వెంట వెళుతుండగా తలమీద పెద్ద వంటనూనె జాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ నూనె వ్యాపారి నర్సింగ్ను కలిశాడు. మీ దగ్గర మంచి వంటనూనె ఉంటే నేను కొంటాను అని వ్యాపారిని ఆపుతూ రమేష్ అన్నాడు. ధర ఎంత? మీరు మొత్తం జాడీని 9 రూపాయలకు తీసుకోవచ్చు అని వ్యాపారి సమాధానం చెప్పాడు. 9 రూపాయలు మీకు పిచ్చిపట్టి ఉండాలి అని రమేష్ కోపంగా అన్నాడు. నేను మీకు జాడీకి 5 రూపాయలు ఇస్తాను. 1 రూపాయిని ఎందుకు ఆఫర్ చేసి దానితో ముగించకూడదు అని తన ధరలపై బేరం చేసే ప్రజలతో విసిగిపోయిన వ్యాపారి ఎదురుతిరిగాడు. నీ నుండి ఏమాత్రం అతిధైర్యాన్ని సహించను అని అరుస్తూ వ్యాపారి ముక్కు కింద తన వాకింగ్ స్టిక్ను ఊపాడు రమేష్. పేద నూనె వ్యాపారి నర్సింగ్ వెనక్కి తగ్గడానికి ప్రయత్నించాడు. కాని అలా చేయడంలో తడబడ్డాడు మరియు ధడ్ అనే శబ్దంతో నేలమీద కూర్చున్నాడు. అతని విలువైన నూనె జాడీ కందకంలోకి దొర్లి నూనె అంతా చిందరవందర చేసింది. మీకు బాగానే జరిగింది అని రమేష్ అరిచి తనలో తానే సంతోషంగా నవ్వుకుంటూ తన దారిన వెళ్ళిపోయాడు. కొద్ది నిమిషాల తరువాత పనిచేయడం కంటే డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలు ఉన్నాయని గట్టిగా నమ్మిన అర్జున్ అనే పనికిరానివాడు రోడ్డు వెంబడి వచ్చి నష్టాన్ని గురించి విలపిస్తూ రోడ్డు పక్కన కూర్చున్న నూనె వ్యాపారిని చూసి ఆగిపోయాడు. మీకు ఏమి జరిగింది అని అతను అడిగాడు. నర్సింగ్ రమేష్తో తన వాదన గురించి మరియు తన నూనె అంతా ఎలా పోయిందో అర్జున్కు చెప్పాడు. 1 నిమిషం ఆగు అని అర్జున్ ఆలోచనాత్మకంగా అన్నాడు. మీరు ఈ రమేష్పై సులభంగా పగతీర్చుకోవచ్చు. మనం న్యాయాధికారి వద్దకు వెళ్లి రమేష్ మీపై దాడి చేసి తన కర్రతో మిమ్మల్ని కొట్టాడని ఫిర్యాదు చేద్దాం. నేను మీ కథకు మద్దతు ఇస్తాను. అప్పుడు రమేష్ మీకు నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది. ఇది తగిన ప్రతీకారం అవుతుందని నరసింగ్ భావించాడు. మరియు 2 కుట్రదారులు ఖాళీ నూనె జాడీని తీసుకుని రమేష్ నివసించే గ్రామానికి ఉత్సాహంగా బయల్దేరారు. దారిలో లభించిన నష్టపరిహారాన్ని పంచుకోవాలని అర్జున్ సూచించాడు. కాని ఈలోగా సద్భావనకు చర్యగా నర్సింగ్ అతనికి 5 రూపాయలు ముందస్తుగా ఇవ్వాలి. నర్సింగ్ తన కొత్త స్నేహితుడు తానిచ్చిన 5 రూపాయలకు అర్హుడని భావించాడు. వారు న్యాయాధికారి కోర్టుకు చేరుకుని వారి ఫిర్యాదును దాఖలు చేసినప్పుడు రమేష్ను పిలిపించారు. రమేష్ కోర్టుకు చేరుకుని ఆ 2 పురుషులు చెప్పిన కథను విన్నప్పుడు అతని ముఖం ఒక అధ్యయనం. ఇవన్నీ అబద్ధాలు అని అరుస్తూ ముఖం చాలా ఎర్రబడింది. న్యాయాధికారి రమేష్ వైపు చూశాడు. ఈ నూనె వ్యాపారిపై మీరు క్రూరంగా దాడి చేశారని ప్రమాణం చేసిన సాక్షి ఉన్నందున మీరు నష్టానికి మరియు అతను అనుభవించిన గాయాలకు చెల్లించాలి. కాబట్టి ఆ వ్యక్తికి 20 రూపాయల మొత్తాన్ని చెల్లించాలని నేను మీకు ఆదేశిస్తున్నాను. వారు కోర్టు నుండి బయలుదేరినప్పుడు అర్జున్ నష్టపరిహారంలో తన వాటాను నర్సింగ్ను అడగడానికి సమయం వృధా చేయలేదు. కాని నేను ఇప్పటికే మీకు 5 రూపాయలు ఇచ్చాను కదా అని నర్సింగ్ అన్నాడు. అది తగినంత చెల్లింపు అని నేననుకుంటున్నాను. కాబట్టి మీ దారిన మీరు వెళ్ళండి. అర్జున్ దీనిని చూస్తూ ఊరుకోవాలని అనుకోలేదు. కాబట్టి ఇంకా శాపనార్థాలు పెట్టుకుంటూ ఉన్న రమేష్ను వెంబడించాడు. నేను మీకు చెడు చేశానని ఇప్పుడు గ్రహించాను అని రమేష్ చేయి పట్టుకుని అర్జున్ అన్నాడు. కాని మీకు కావాలంటే మీరు ఆ నూనె వ్యాపారిపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. మీరు కోర్టు నుండి బయలుదేరుతుండగా ఆ నూనె వ్యాపారి మీపై దాడి చేశాడని న్యాయాధికారి వద్దకు తిరిగి వెళ్లి ప్రమాణం చేయండి. నేను ఆ సంఘటనకు సాక్షిగా ఉన్నానని చెప్తాను. రమేష్ ఆ నూనె వ్యాపారిపై చాలా కోపంగా ఉన్నాడు. అందువల్ల అతను అర్జున్ యొక్క నమ్మదగిన సూచనకు వెంటనే అంగీకరించాడు. కాబట్టి వారు కోర్టుకు తిరిగి వెళ్లి ఆ నూనె వ్యాపారి రమేష్పై చేసిన హంతక దాడి గురించి వివరంగా చెప్పారు. న్యాయాధికారి ఈ భయంకరమైన కథను ఓపికగా విన్నాడు. ఆపై నూనె వ్యాపారిని తిరిగి కోర్టుకు తీసుకురావడానికి ఒక అధికారిని పంపాడు. నూనె వ్యాపారి తన దర్శనమిచ్చినప్పుడు న్యాయాధికారి నిశ్చలమైన నిశ్శబ్దంలో తిరిగి కూర్చుని జరిగిన దాని గురించి ఆ 3 పురుషులు తమ వెర్షన్ను చెప్పడం వినడానికి చాలా సంతృప్తి చెందాడు. ఈ న్యాయాధికారికి అబద్ధాలు అంటే పడదు. కొంతమంది పిల్లి లేదా స్ట్రాబెర్రీ దగ్గరకు వచ్చినట్లయితే ఎలా దద్దుర్లు వస్తాయో అలాగే
ఉద్దేశపూర్వక అసత్యాలు న్యాయాధికారికి విసుగు తెస్తాయి. అతను తన కాలంలో చాలా ఎక్కువ అబద్ధాలు విన్నాడు మరియు ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా వింటున్నాడు. తన బెంచీపై తన పిడికిలితో కొట్టి న్యాయాధికారి ఆ ముగ్గురు పురుషులను చూస్తూ కోపంగా చూశాడు. మీ ముగ్గురు పురుషులతో కూడిన 2 కేసులను నేను విన్నాను మరియు 2 కేసులలో స్పష్టంగా అబద్ధపు సాక్ష్యం ఉంది. కాని నేను మీకు హామీ ఇస్తున్నాను అని రమేష్ చెప్పాడు. కూర్చోండి అని న్యాయాధికారి జోక్యం చేసుకున్నాడు. మీరందరూ అబద్ధాలు చెప్పినందుకు దోషులే. మీరు రమేష్ మరియు మీరు నర్సింగ్ ఇద్దరూ అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు 50 రూపాయల జరిమానా విధించబడ్డారు. మరియు మీరు అర్జున్ విషయానికి వస్తే మీరే ప్రధాన నేరస్తుడు మరియు మీకు 6 నెలల జైలు శిక్ష విధించడం నాకు సంతోషంగా ఉంది. లాభం కోసం అబద్ధాలు చెప్పేవారు ఖచ్చితంగా న్యాయాన్ని ఎదుర్కొంటారు. మోసం మోసగాడికే పతనానికి దారితీస్తుంది. అన్ని మోసాల కంటే సత్యమే గెలుస్తుందని న్యాయాధికారి తీర్పు అక్కడ ఉన్న అందరికీ నేర్పింది. అబద్ధం ఒకరోజు లాభాన్ని తీసుకురావచ్చు, కాని ఎప్పుడూ మనశ్శాంతిని ఇవ్వదు.